సమరం ఎక్స్పర్ట్ లా ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో అనేక లీగల్ అఫైర్స్ గురించి మనం తెలుసుకుంటాం. ఎక్స్పర్ట్స్ ఈ లీగల్ అఫైర్స్ గురించి ఎటువంటి ఒపీనియన్స్ ఇచ్చారో కూడా తెలుసుకుంటున్నాం. ఈ రోజున వరకట్నం హత్యలు, వాటికి కావాల్సిన సాక్ష్యాలు ఎలా ఉండాలి ఏమిటి. ఇప్పుడు మనం పేపర్లో టీవీలో రెగ్యులర్ చూస్తున్నాం. వరకట్నం వేధింపులని, ఆ వేధింపులకు వధువు ఆత్మహత్య చేసుకున్నానో, లేకపోతే ఆ వేధింపులు చేస్తూ చివరికి ఆమె తగలబెట్టారనో, కెరసనాయిల్ బోసో పెట్రోల్ బోసో తగలబెట్టారనో, లేదా స్టవ్ వెలిగించేసి గ్యాస్ వేసి మంట వేశారనో, ఇలా రకరకాల అమానుష్యమైన జరుగుతున్నాయి. చదువుతున్నాం, పేపర్లో టీవీల్లో చూస్తున్నాం. అయినా చాలా వరకట్న హత్యలు కోర్టుల్లో సాక్ష్యాలు లేక చివరికి ఎవరైతే హత్యలు చేశారో ఆ హంతకులు తప్పించుకుంటున్నారు, ఎటువంటి శిక్ష పడకుండా. మరి కోర్టుకి కావాల్సింది ఏంటంటే సాక్ష్యాలు, ప్రత్యక్ష సాక్ష్యాలు కావాలి, లేకపోతే ఇంకో పరోక్షమైన సాక్ష్యాలు కూడా సరిగ్గా ఉండాలి. ఏమాత్రం లేకపోయినా సాక్ష్యం సరిగ్గా లేదు, సాక్ష్యాధారాలు సరిగ్గా లేవు అని చెప్పేసి కొట్టిపారేస్తాయి. ఒకవేళ కింద కోర్టుకి వేసినా హైకోర్టులో తీసుకుని హైకోర్టులో కొట్టేయడం జరుగుతుంది. ఈ రంగా వరకట్నం వేధింపుల విషయంలో, వరకట్నం హత్యల విషయంలో తప్పించుకుంటున్నారు. మరి దీని గురించి ఈ లీగల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు ఏంటనే విషయాల గురించి ఈరోజు కొన్ని తెలుసుకుందాం. కుటుంబంలో జరిగిన హింసకు, నేరాలకు సాక్ష్యాలు దొరకడం చాలా కష్టం. ఈ వరకట్నం విషయంలో ఈ వేధింపులు కానీ అవన్నీ కూడా కుటుంబాల్లో జరుగుతుంటాయి. ఆ కుటుంబ అత్తగారు, మామగారు, తోటి కోడళ్ళు, మరుదులు వీళ్ళే ఉంటారు, కుటుంబ సభ్యులు ఉంటారు. ఇంకా వేధింపులు చేసి వాళ్ళందరూ కలిసే చేస్తారు. వధువుని, కొత్తగా వచ్చే కోడల్ని వీళ్ళందరూ కలిసే చేస్తారు. ఇంకా సాక్షి ఎవరిస్తారు? మాటలతో వేధించేది, చేతలతో వేధించేది వీళ్ళే. ఇంకా ఎక్కడి నుంచి ఉంటాయి సాక్ష్యాలు? అంతే కుటుంబంలో జరిగేటువంటి ఇటువంటి హింసలకి, నేరాలకి సాక్ష్యాలు దొరకడం చాలా కష్టమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దొరికిన సాక్ష్యాన్ని కోర్టులు ఆమోదించడం, రుజువైనట్లు భావించడం కూడా కష్టమైన విషయం. ఏదైనా సాక్ష్యం దొరికిందనుకోండి, అది చాలా వీక్ పాయింట్, అది అంత నిలిచేది కాదు, అది సరైనది కూడా కాదు. ఈ రంగా ఈ మామూలు దాన్ని కూడా ఇలా పెట్టచ్చు, దేన్నైనా చేయొచ్చు, ఇలా వక్రీకరించవచ్చు అని కొట్టిపారేస్తారన్నమాట. అంచేత కష్టం. అంతే ఎన్ని హక్కులున్నా భంగపడడం రుజువు కాకపోతే కోర్టులో న్యాయం దొరకడం సాధ్యం కావాలి. అంచేత సాక్ష్యాలు బాగా సరైన ఉంటే తప్ప లేకపోతే రుజువు కాదు. అంచేత ఈ వరకట్నం హత్యల విషయంలో చాలా వరకు సాక్ష్యాలు లేక తప్పించుకోవడం జరుగుతుందన్నమాట. 1997లో ఒక అభాగ్యురాల విషయం గురించి, ఒక ఇన్సిడెంట్స్ గురించి చెప్పారు. ఎలా జరిగింది ఏమిటి అంటే, మన కోర్టు విషయం వచ్చేకల్లా కొన్ని కేసుల విషయాలు కూడా ఉంటాయి కదా. ఒక అభాగ్యురాలకి అది ఏంటో, ఆమె ఏమైందో, ఆ విషయం ఏం జరిగిందో, కోర్టు ఏ రకంగా దాన్ని చేసిందో, ఎలా చూసిందో, జస్ట్ మన ప్రేక్షకుల అర్థం కావడం కోసం, ఈ కేసుల విషయాలు ఎలా ఉంటున్నాయి అర్థం కావడం కోసం మీకు ఒక జరిగిన సంఘటనని తెలియజేయడం జరుగుతుంది. 1997లో భర్త క్రూరత్వానికి, ధనదాహానికి బలైంది ఒక అభాగ్యురాలు. వరుడేమో ఏదో పని చేస్తుంటాడు, మామూలు పని చేస్తుంటాడు. ఆయన వృత్తి సరిగ్గా నడవకపోవడం వల్ల పెళ్లిలో మామగారు ఇచ్చిన నగలు అమ్ముకోవడం మొదలెట్టాడు. మరి కట్నం పెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, మా అమ్మాయికి ఈ నెక్లెస్ పెడతాం, లేదా బంగారు నగలు నెక్లెస్ పెడతాం, ఒక గొలుసు పెడతాం అని చెప్తారు కదా, లేదా బంగారు గాజులు పెడతాం అని చెప్తారు కదా. అవన్నీ పెళ్ళైన తర్వాత ఒక్కొక్కటి ఆ భార్యను తీసుకుని ఆయన తీసుకోవడం మొదలెట్టాడు భర్త. ఎందుకంటే నాకు డబ్బులు కావాలి. మరి భార్య ఏం చేస్తుంది? తన మూడయ్యే, తన సంసారం అయ్యే, అంచేతారంగా సంసారం కోసం అని భర్త తీసేసుకుంటే ఆ బంగారు గాజులు, నగలు, ఒక్కొక్కటి ఆ బంగారు చైను అంతా తీసేసుకోవడం మొదలెట్టింది. ఇక మామ అల్లుడికి మరి కొంత డబ్బు ఇచ్చి ఏమైనా వ్యాపారం చేయమని ఇచ్చారు చివరికి.
నాయన నేను ఇస్తాను, మా అమ్మాయి మెడలో ఆ గొలుసులు తీసేకు, ఉంచుకొని పాపం ఆ బంగారు గదులు 2 ఉంటుంది చేతికి, తీసేకు, నీకు డబ్బిస్తాం కదా, వ్యాపారం చేసుకో అని మామగారు చెప్పారు. ఆ విధంగా ఆయన నగలు అమ్మడం తినడం మానేస్తాడు అనుకున్నాడు ఆయన. కానీ డబ్బు అయిపోయింది, అన్ని అయిపోయింది. ఇంకా భార్య గర్భవతి అయింది. న్యాచురల్గా పెళ్ళే కడుపు వస్తుంది. ఉన్నప్పుడు కూడా డబ్బు తెచ్చి ఇమ్మని వేయించాడు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఇంకా నాకు కావాలి, ఇంకా తీసురా అని వేయించడం పెట్టాడు. ఇంక చివరికి ఎంతకి అంటే, ఏంటి మీ నాన్న కూడా ఆ డబ్బులు ఇంకా ఊరికే నాకు అంటకట్టేయడం అయిపోయిందా అని చెప్పి పొట్ట మీద తన్నాడు, గర్భవతి పొట్ట మీద. అంటే ఎంత అమానుష్యమైనటువంటి చర్యలు జరుగుతాయో మనకు అర్థం చేసుకుంటాం. చూడండి, నిజంగా చాలా ఘోరంగా ఉంటాయి సమాజంలో ఈ వరకట్న విషయంలో. మగవాడు అహంకారం దురహంకారంతో ఎలా ఇబ్బంది పడతారు. ఇవేంటి, తండ్రి ఏమో ఉన్న కాస్త డబ్బులు పెట్టి పెళ్లి చేసేస్తాడు. తండ్రి కూడా అప్పుల పాలవుతాడు, కూతురు తండ్రి కూడా అప్పుల పాలైపోతాడు. ఎందుకు, పెళ్లి కోసం ఖర్చులు అవుతాయి. అబ్బాయికి నగలు పెడతా అంటాడు, నగలి కోసం బట్టలు పెడతా అంటాడు, బట్టలు ఇవన్నీ ఇస్తూ ఉంటాడు, ఏదో అమ్మాయి కాపురం నిలబెడదాన్ని. కానీ ఈ జులాయి గాళ్ళు ఉంటారు కదా భర్తలు, వాళ్ళు ఇలాగ చేస్తుంటారు కూడా. ఆ పట్టున దెబ్బకి ఆమె గర్భం పోయింది. గట్టిగా తండ్రి గర్భం పోకే అవుతుంది. తండ్రి ఆమెకు చికిత్స చేయించి పెద్ద మనుషుల ముందు పెట్టాడు. చివరికి చికిత్స చేయించాడు. మరి ఇలా జరిగింది అందరు పెద్ద మనుషుల మీద పెట్టి, అతనే పెద్ద మనుషులు, అతనే పెద్ద మనుషుల మీద పెట్టి ఈ విషయం గురించి చెప్పాడు. అందరి ముందు బుద్ధి వచ్చింది, లెంపలు వేసుకున్నాడండి. మళ్ళీ కాపురం తీసుకెళ్ళాడు. నేను చేసిన తప్పని. ఇంక మరి ఎట్లానే మళ్ళీ పెళ్లి చేయాలంటే కష్టం. అంచేత సరే, అంత దుర్మార్గుడు ఇంత దుర్మార్గుడు అల్లుడని తెలిసి కూడా మరి బుద్ధి వచ్చిన లెంపలు వేసుకున్నాడు కదా అని ఆ అల్లుడితో అమ్మాయిని ఇంటి కాపురం పంపించాడు. కూతురు అత్తవారింటికి పంపడం గొప్ప విజయమని అతను అనుకున్నాడు. అమ్మయ్య, ఏదో బుద్ధి వచ్చిన వాడికి మా అమ్మాయి కాపురం నిలబడింది అని అనుకున్నాడు నేను. కానీ అక్కడ ఆమె కథ మారలేదు. భర్త, మరిది, తర్వాత ఆడపడుచు ఆమెను కొడుతూనే ఉన్నారు, ఇంకా డబ్బులు తెమ్మని. చూడండి, భర్త ఒకడే కాదు, ఇక మరిది తోడయ్యాడు, ఆడవాళ్ళు తోడయ్యారు, తీసుకురావని. ఆమె ఫిర్యాదు చేస్తుంటే ఆ తండ్రికి ఏం చేయాలో తెలియట్లేదు. నాన్న, ఇది మళ్ళీ మామూలు అయిపోయింది, కథంతా మామూలుగా వచ్చేసింది. ఆమె గోవాలు పెడుతుంది. ఆయనే లేదు. ఓ రోజు ఆమెను చేతులు వెనక్కి కట్టి విరిచి కట్టారు. వీళ్ళందరూ కలిసి, ఊరికి వచ్చి ఉండవుకున్నావా, మా ఆయన కష్టపడి తెచ్చి తిండి పెడుతుంటే తిన్నాక వచ్చావు నువ్వు అనేసి చేతులు విరిచి కట్టారు. చూడండి ఎంత అమానుషంగా ఆడది అంటే ఎంత లోకువో అసలు నిజంగా ఈ సమాజంలో ఆడదానికి విలువ ఉందా అనిపిస్తున్నాడు. విరిచికట్టారు. గొంతుపై కత్తి ఉంచి పెద్ద గాయం కూడా చేశాడు. కోశాసన గొంతుగా, ఏంటి మీ నాన్న డబ్బులు ఇస్తాడా ఇంకేవాడా ఆయన గాయం చేశాడు. నోరు మెడ గుడ్డతో కట్టి చంపేసొచ్చే వారికి. వాళ్ళకేంటంటే ఇంక మా నాన్న ఇవ్వలేడు, ఇంతకని చేయలేడు అని బోర పెట్టుకుని చేస్తే చివరికి ఎందుకే డబ్బులు తేలినవి, ఇక నువ్వు ఎందుకు ఊరికి ఇట్లా ఉండడం కోసమా, ఎందుకోసం నువ్వు అనేసి చంపేశాడు. అంటే ప్రాణం ఎంత లోకు. అత్తమామలు కోడలు ప్రాణం, అత్తమామలు కూడా ఆ మూడు కూడా అంత లోకు అనమాట. ఆ తర్వాత ఏం చేశారండి, సాక్ష్యం దొరకకుండా చేయకుండా ఆ శవాన్ని దహనం చేసే ప్రయత్నం చేశారు. తీసుకెళ్ళారు, శవం దహనం చేయడానికి ప్రయత్నం చేశారు. హఠాత్తుగా మంటలు పెరగడం, రేవడం చేసిన ఇరుగు పొరుగు అక్కడికి వచ్చారు. ఇంట్లోనే తాళం చేద్దాం అనుకున్నారు. ఇంటి ముంగిటే ఎక్కడో చేద్దాం అనుకున్నారు. ఎక్కడో కూడా కాదు, శ్మశానంలో ఒక ఇంటి దగ్గరే పెరడులోనే ఇంత కట్టలేసి దాంట్లో వేసి చేసేద్దాం అనుకున్నారు. కానీ అక్కడ మంటలు పొగ చూసే చుట్టుపక్కల అందరూ వచ్చేసారు. చూసి అక్కడ దాంతో భర్త ఏమో పారిపోయాడు. ఈరోజు కూతురు చచ్చిపోయిన కేసు రిజిస్టర్ అయ్యింది. మరి ఎక్కడైనా పరిగింటి ఊరుకోరు కదా. ఒక శవాన్ని అక్కడ తగలేశారని వాళ్ళని పొరిగింటి వాళ్ళ ఇంట్లోని పొరిగింటి వాళ్ళు
శవాన్ని హత్యేశారని చెప్పి అంతా చేశారు. కేసు రిజిస్టర్ అయింది. భర్త కోసం పోలీసులు వెంటనే చివరికి వారం రోజుల్లో పట్టుకున్నారు. అతను తన భార్యను చంపినట్టు ఒప్పుకున్నాడు. మరి 4 బాధ్యత చెప్పకం చేస్తాడు, చెప్పి ఒప్పుకున్నాడు. పోలీసులు వెంట తీసుకెళ్ళి అతను ఆమెకు చంపడానికి వాడిన ఆ కత్తి చూపించాడు. పోలీసులు దాన్ని కీలక సాక్ష్యంగా తీసుకున్నారు. మామగారు ఇచ్చే నగలు కొన్ని అమ్మాడు, మరికొన్ని అతను తాకట్టు పెట్టాడు. ఆ విషయం కూడా చెప్పాడు. ఆ నగలు తాకట్టు నుంచి పోలీసులకు పట్టించాడు. ఆ నగలు తాకట్టు నుంచి ఉన్నాయి కదా, పోలీసులకి పట్టించిపోయాడు. పోలీసులు ఆ నగలను కూడా కోర్టులో చూపారు. మరి తాకట్టు పెట్టేవాడు అంటారు, ఈ మనిషి ఈ వ్యక్తే మాకు నగలు తాకబెట్టి చెప్తారు కదా, ఆ నగలు ఆ అమ్మాయి తెలుసు కదా అని చెప్పి కోర్టులో చూపించారు. ఇల్లాలు సగం కాలం శవంగా మారిపోయినప్పటికీ ఫోటోలు కూడా కోర్టులో కీలకమైన సాక్ష్యాలుగా పనికొచ్చాయి. చూడండి, వరకట్నం చావులో ఎంత చావు వచ్చింది చూడండి. ఆ సగం కాలం శవం ఫోటోలు తీశారు, తర్వాత నగలు పట్టుకున్నారు, ఇవన్నీ చేశారు. ఇంకా దాంతో ఆ కోర్టులేమో సగం కాలిన శవంగా మారినప్పటికీ ఫోటోలు కూడా కోర్టులో కీలకమైన సాక్ష్యాలు. దారుణ హత్యకు ఇంతకన్నా సాక్ష్యానికి ఏం కావాల్సి చెప్పని ఇవి రెండింటికి తోడు శవ పరీక్ష మీద కూడా ఆమెను ఏ విధంగా దారుణ హత్యకు గురైందో వచ్చాడు. శవే కాలింది కదా, ఇంకా తెలిసిపోతుంది. ఎలా చచ్చిపోయారంటే గొంతుకి గట్టిగా గుడ్డేసేసేసి ఎస్పెక్సియా అంటాం, వచ్చేసి రక్తం ఆక్సిజన్ అందక ఊపిరితిత్తులు అయిపోతాయి, బ్రెయిన్ అయిపోతుంది, అన్నీ సాక్ష్యం తేలిపోతుందండి. గాలి అందకు తెలిసిపోతుంది. ఏరగా గాలి అందలేదు. మెడపైన గాయం, నోరు కట్టేసినట్లు మరకలు, చేతి వెనక్కి విరిచికట్టారని చెప్పడానికి కప్పేవాడి ఇతర గాయాలు శవ పరీక్షలు రికార్డ్ చేశారు. హత్యను చెప్పడానికి ఇంతకంటే పక్కన సాక్ష్యాలు ఏముంటాయి చెప్పండి. నిందితుడు స్వయంగా హత్య చేసిన కోర్టు ఒప్పుకున్నాడు కూడా. పోలీసుల ముందు కూడా అంగీకరించాడు. సాధారణ పోలీసులు ఇచ్చిన సాక్ష్యం కోర్టులో ప్రవేశపెట్టడానికి వీలు. సాధారణంగా పోలీసులు రాశారనుకోండి, కోర్టులో ఇదంతా రాసేశారు అని కోర్టులో దానికి వీలు లేదు. పోలీసులు రాసినది కోర్టులో నిలవదు, అది గుర్తించండి. ఎందుకంటే పోలీసులు అబద్ధాలు రాసేస్తారు. ఏదో ఒక కేసు రిజిస్టర్ చేయడం కోసమని ఏవో కల్పించి రాసేస్తారు, నా కోర్టు ఇప్పుడు అనుకుంటుంది అని పోలీసు సాక్ష్యాలని సాక్ష్యంగా తీసుకోరు. ఏది సాక్ష్యం? అసలైన సాక్ష్యాలు కావాలి, రుజువు చేసే సాక్ష్యాలు కావాలి. పోలీసులు ఇదేది కథలు వేశారు, కథలు వేసే పోలీసు సాక్ష్యానికి ఏం విలువ ఉండదండి. అంచేత దానికి లేకుండా తర్వాత ఇంక ఏం చేయడం వీరక్క. కానీ ఈ నేరాన్ని అంగీకరించే ఆయుధాలు, నగలు, సాక్ష్యాలుగా ఉపయోగపడతాయి కనుక ఆ నేరాంగం రుజువుల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఇంకా ఇలాంటి చూపించడం ఏమైనా రుజువుగా దొరుకుతాయి. మరోవైపు హత్యకు సంబంధించిన బట్టలు కూడా దొరికాయి, చాకలే దొరికాయి. అంటే ఈ హత్య రక్తం కారిందని ఉన్నాయి కదా, తీసే బట్టలు, వీళ్ళ బట్టల మీద రక్తం పడింది కదా, ఆ కత్తితో కోసాడు కదా, ఇతను ఒంటి బట్టలు రక్తం పడింది కదా, ఆ రక్తం పడి మనకు తేలిగా ఉతికితే పోవుందండి. ఒంటి మీద రక్తం పడితే ఆ బట్టల మీద రక్తం మరకలు తేలిగా పోవు. అంచేత అవి కూడా ముగించారు. మామగారి నెలకి 500 రూపాయలు అద్దె తనే ఇస్తూ 8,000 రూపాయలు అడ్వాన్స్గా కూడా తానే ఇచ్చి కూతురు కాపురం నిలబడడానికి ప్రయత్నం చేశాడు. మరి ఆయన పాపం పంపించాడు కనుక ఇంటి అద్దె నేనే కడతాను, అడ్వాన్స్ కింద డబ్బులు ఇస్తాను కూడా పంపించాడు, అంత ప్రేమతో. దానికి సంబంధించి కూడా సాక్ష్యాలకి అటు ఇల్లాల వైపు వారు, భర్త వైపు వారు స్వతంత్రమైన సాక్ష్యాలు కూడా ఇంట్లో జరిగిన హింసకు సాక్ష్యం చెప్పారు. కింది కోర్టులో నేరం రుజువైనట్టు నిర్ణయించి భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారండి. మరి ఇన్ని సాక్ష్యాలు వచ్చాయి కదా, మన నిజంగా అబ్బా పడింది రా బాబు వీడికి యావజ్జీవ పడింది అని సంతోషిస్తాం మనం. కానీ అసలు విషయం చూడండి, యావజ్జీవ శిక్ష పడితే కింద కోర్టు వెళ్ళారు. దానికి సెక్షన్ 302 హత్య కేసు, 302 అనేది మర్డర్ కేసు. 302 కింద జీవితకాల కఠిన కారాగార శిక్ష విధించాలని, సెక్షన్ 498A కింద ఏడాది కఠిన కారాగార శిక్ష విధించాలని కూడా తీర్పు చెప్పారు. ఇది కింది కోర్టు. తర్వాత హైకోర్టుకి వెళ్ళింది. ఇంకా అప్పీల్ చేసుకున్నారు. తప్పించుకోవాలి కేసు ఎలా అయినా హైకోర్టుకి వెళ్ళింది. అక్కడ నేరం చాలా తీవ్రమైంది కనుక నేరసు విశిక్ష చేయాలని హైకోర్టు. కింది కోర్టు వాడేమో 1 ఏడాది కఠిన కారాగార శిక్ష, తర్వాత యావజ్జీవ శిక్ష అని పెట్టారు. కఠిన కారాగార శిక్షలో పనులు చేయిస్తారు బాగా, ఇక ఇది యావజ్జీవ శిక్ష. హైకోర్టులో మరి అప్పీల్ చేస్తే హైకోర్టులో
ఉరిశిక్ష విధించారు. ఆ పైన ఉరిశిక్ష విధిస్తే ఆ పైన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇక్కడ కదండి ఎలా మలుపు తిరిగి తెలుస్తుంది మీకు. ఇన్ని సాక్ష్యాలున్న కేసు సుప్రీంకోర్టు వెళ్ళిందండి. అక్కడ నిందితుడి లాయర్ గారు ఈ ఉన్నారు భర్త, ఆ భర్త లాయరు ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి ఎవరూ లేరు కనుక పరిసరాలకు సాక్ష్యం ఆధారంగా ఇంత పెద్ద శిక్ష చేయడం సరికాదని వాదించాడు. ఏదైనా ప్రత్యక్ష సాక్ష్యం చూసి ఎవరు చెప్పినట్టు లేడు కదా. ఏదో పరికరాలు చూపించారు, కత్తి చూపించాడు, బట్టలు చూపించారు, అంతేనా? దీంతో మీరు రుశిక్ష కూడా చేస్తారా? ఒక కత్తి చూపించి బట్టలు చూపించి అంతేదో అయిపోతుంది అది అనేసి ఆ మూడు లాయర్ ఉంటాడు కదా, ఆ లాయర్ అన్నాడు. ఈ వాదాన్ని అంగీకరించారు. నిందుడికి యావజ్జీవ శిక్ష కారాగారం చాలని భావించారు. చివరికి ఉరిశిక్ష కాదమని యావజ్జీవ శిక్షగా మార్చింది సుప్రీంకోర్టు. ఉరిశిక్ష నుంచి మళ్ళీ ఇది. కానీ కింద కోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దాని కారణం వారికి సంబంధించిన సాక్ష్యాలు లేకపోవడం. అంతేకాక వారు నిందితుడితో పాటు ఒకే ఇంట్లో నివసించకపోవడం వల్ల వారిపైన నేర రుజుకాలు 1997 నుంచి 2004 దాకా కోర్టుల చుట్టూ ప్రదర్శన చేసిన ఈ కేసు ఇలాగా జరిగిందని చేయండి. ఈ రంగా వరకట్నం విషయంలో ఇలా అయితే ఇక్కడైతే శిక్ష పడింది అనుకోండి, ఉరిశిక్ష నుంచి మళ్ళీ యావజ్జీవ శిక్ష సుప్రీంకోర్టు మార్చింది. ఇంకా ఏదో ఆ లాయరు ప్రత్యక్ష సాక్ష్యం లేదు కనుక ఎలా అని అంటే పోయింది. కానీ చాలా చోట్ల ఇంత ఇదిగా సాక్ష్యాలు దొరక్క అది ఆత్మ చేసుకుందండి. ఇక్కడ వీడు కోసాడు గొంతుగా, ఇవన్నీ వీడి ఒంటి మీద రక్తం మరకలు కనబడ్డాయి. అలా కాకుండా వాళ్ళు కట్టేసేసి గ్యాస్ వెళ్ళేసి అగ్గిపొలు పారేసేస్తారు. ఆమెమో ఆ వంట వండుతూ గ్యాస్ లీకేజ్ చచ్చిపోయిందని చేస్తారు. ఇలా ఉంటాయండి కథలు. అంచేత ఈ వరకట్న చావులని నిర్ధారించడం చాలా కష్టంగా ఉంటుంది. అంటే లా అనేది ఎలా ఉంటుంది మనం చూస్తాం కదా, కోర్టులో న్యాయకి కళ్ళు గొడ్డ కట్టేసి ఉంటుంది. అంటే కళ్ళుకు లేవు, చెవులు మాత్రం ఉన్నాయి. అది చాలా ఉంటారన్నమాట. అంటే ఎంత న్యాయం ఎంతో ఎన్నో వరకట్న వేధింపులు, వరకట్న హత్యలు ఈ రకంగా తప్పించబోతున్నాయి. సమాజంలో మార్పు రావాలి. ఆడది ఇలాగా కష్టపడుతూ ఉండాల్సిన లేదు. ఉమెన్ ఎంపవర్మెంట్ కావాలి, మహిళా సాధికారిత. ఆడవాళ్ళు చదువుకోవాలి, ఆడవాళ్ళు తన హక్కులు తెలుసుకోవాలి. ఏమి లేకపోతే ఒక బాధించే మొగుడుంటే ముందే వదిలేసి బయట రావాలి. అంతేగాని మూడే సర్వస్వం, వాళ్ళేది నా బతుకు లేదనేటిది ఉండడానికి వీల్లేదు. అప్పుడే ఈ వరకట్నం చావులు, వరకట్నం వేధింపులు లేకుండా ఉంటాయి. ఆ రంగా మహిళా చైతన్యం రావాలి. అప్పుడు లేకపోతే చాలా ఘోరంగా అయిపోతుందండి. చాలా మన ఊహకందంత బాధలు పడుతున్నారు ఆడవాళ్ళు. అంచేత ఈ లా ప్రకారంగా వాళ్ళు ఇంకా ప్రతి మహిళకి తప్పకుండా మహిళా రక్షణ అధికారికి సంబంధించి తప్పకుండా చట్టాలకు తెలుసుండాలి. మొదట్లోనే వాళ్ళు దాన్ని జాగ్రత్త పడాలి. అంతేగాని ఏదోలే కుటుంబ గౌరవం, భర్త గౌరవం అంటూ రాజీపడిచి కూర్చోడం కాదు. ఏ మాత్రమైనా సరే వాళ్ళు వేధిస్తుంటే వెంటనే దానికి కంప్లైంట్ చేసి అసలు అక్కడి నుంచి వాళ్ళు అక్కడి నుంచి ఆ సీన్ తిరిగిపోవడం చాలా అవసరం. అంతే, అంతకంటే ఏమైనా చేయలేము. లేకపోతే ఇలాగే జరుగుతూ ఉంటుంది. మరి ఒక కొత్త విషయం మీద నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాం. అంతవరకు మరి నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.